ఇక భారీ వర్ష సూచన నేపథ్యంలో నల్గొండ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్ చెప్పండి, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాల వల్ల అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ముందు ముందు అధికారులు ఎలా హ్యాండిల్ చేసే అవకాశాలు ఉన్నాయి, వివరాలు ఏంటి? మరో 2 రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడంతో అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధికారులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గత 4 రోజులుగా వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల అయితే సూర్యాపేట జిల్లాలో అనేక గ్రామాలు కావచ్చు, అయితే జాతీయ రహదారుల మీద కూడా రోడ్లు ఉప్పొంగడంతో అయితే రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది. ఏదైతే 2 రోజులుగా కొంత విరామం వర్షం రాకపోవడంతో అయితే కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఇరువైపులకైతే వాహనాలు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఏదైతే గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులు కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వాతావరణ శాఖ మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి హెచ్చరించడంతో అయితే ఇప్పటికే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో చెరువులు, కుంటలు వీటికి సంబంధించినటువంటి దిగువన ఉన్నటువంటి గ్రామాలను కూడా ప్రజలైతే అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా అధికారులతోటి సమన్వయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే ఏం పడటం లేదు, పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడంతో అయితే అప్రమత్తమయ్యారు. ఏదైతే స్కూళ్లు, పాత బిల్డింగ్లు ఉన్నటువంటి స్కూళ్లను కూడా విద్యార్థులను తరలించి వేరే ఆల్టర్నేటివ్ పునరావాస కేంద్రాలను కూడా లేకుంటే ఫంక్షన్ హాలకు తరలించేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికెక్కడ వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే పాఠశాలలు కావచ్చు, ఏదైతే పాత భవనాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసేటటువంటి పనిలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వరదలు కానీ లేకుంటే వర్షాలు కానీ భారీగా వచ్చేటటువంటి పరిస్థితులలో ఉంటే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా జిల్లా అధికారులు మొత్తం కూడా ఇటు పోలీసు కావచ్చు, ఫైర్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పారిశుద్ధ కార్మికులు కూడా ఈ వర్షాల వల్ల నీరు కనుక ఉండి దోమలు, డెంగ్యూ వీటికి సంబంధించినటువంటి ప్రబలే అవకాశం ఉన్నందువల్ల వైద్య శాఖ కూడా అప్రమత్తమై ఏదైతే వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటికప్పుడు గ్రామాలలో వైద్య సేవలు కూడా అందించడానికి ఇటు వైద్యాధికారులు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరించడంతో అయితే జిల్లా కలెక్టర్లు ఎక్కడికెక్కడనైతే అప్రమత్తమై అధికారులను అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంతోషి. రైట్ పరమేష్, థ్యాంక్ యూ.